అంటే ఈ 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు టీడీపీ పార్టీ మీద? ఒకటి, తెలుగుదేశం పార్టీ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి పార్టీ కాదు. ఈ విషయం ప్రజలకందరికీ స్పష్టంగా ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు బీజేపీ, వీటితో పాటు ఎల్లో మీడియాలో ఉన్నటువంటి యొక్క ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, HMTV, రకరకాల వీరందరితో పాటు ఈవీఎంలు యాడ్ అయినాయి కాబట్టి నువ్వు అధికారంలోకి వచ్చావు. ప్రజలు ఓట్లు ఇస్తే కాదు, అది గుర్తుపెట్టుకో. అదొకటి కాకుండా నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు చూసి కొంతమంది కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ నిజమని నమ్మి నీకు ఓటేస్తారు. 6 నెలలు అవుతుంది, 7 నెలలు అవుతుంది, ఈ రోజుకి ఒక్క హామీని కూడా నువ్వు అమలు చేసావా? సార్, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మీరు 6 నెలలు ప్రభుత్వం చేశారు, మీకు ఎలా అనిపించింది సార్ ఈ ప్రభుత్వం? అసలు నిన్న ఈ 2-3 రోజుల నుంచి నాకు కొంతమంది, నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది నాకు చాలా సుపరిచితం, చాలా స్నేహితులు కూడా ఉన్నారు. 2-3 నాయకులు ఫోన్ చేసి 30 సంవత్సరాల కాలంలో ఎంత చెడ్డ పేరు ఎవరైనా తెచ్చుకుంటారో 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు అంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మీరు ఇంట్లో కూర్చున్నా కూడా ఏ నిమిషం ఎలక్షన్స్ వచ్చినా మళ్ళా మీరే అధికారంలోకి వస్తారన్నా. ఫస్ట్ మేము బాధపడుతూ ఉన్నాం నీ అభిమానులుగా, తీరా అధికారం వచ్చేటువంటి సమయంలో నువ్వు పార్టీకి దూరం అయిపోయినావే అని చెప్పి బాధపడుతున్నాం. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది, వచ్చేది మీరే అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాకు సన్నిధంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఫోన్ చేసి చెప్పారు. ఇంతకంటే ఏం సర్టిఫికేట్ కావాలా? అండ్ ఆత్మాలోచన కూడా చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు. నువ్వు అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రాన్ని పాలించేదానికి, రెండవది నువ్వు చెప్పినటువంటి హామీలు అమలు చేయడానికి. అవి వదిలిపెట్టి ఈ రోజు కూడా జగన్ నామస్మరణం లేకుండా మీ యొక్క పత్రికల్లో కానీ మీ యొక్క దినచర్యలో కానీ ఉందా? అంటే ఈరోజు మీకు ఉచ్చబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుంటే ఎక్కడ ఆయన పెరిగిపోతాడో, ఆయన రోజు రోజుకు ఫలితం చేయాలని చెప్పి ఎలక్షన్ ముందు చేశారు, ఇప్పుడు అదే పని కట్టుకున్నారు. కానీ నమ్మేటువంటి పరిస్థితులు ఈరోజు జనాలు లేరు, అది గుర్తుపెట్టుకోవాలా. నువ్వు అబద్ధాలు చెప్తే ఒకసారి కొంతమంది నమ్ముతారేమో, కొన్నిసార్లు కొంతమంది నమ్ముతారేమో, కానీ ఎల్లప్పుడూ అందరూ నమ్మరనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలా. అదే జరుగుతుంది రాష్ట్రంలో. ఒక ప్రభంజనం ఇంకొక 2 నెలల లోపల, 1.5-2 నెలల లోపల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారు. ప్రతి పార్లమెంట్లో కూడా 2 రోజులు బస చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ ప్రభంజనంలో ఆ జగన్మోహన్ రెడ్డి రథచక్రాలు కదిలినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నలిగి నశించబోక తప్పదు. Please subscribe .news.